జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గువ్వల చెరువు ఘాట్లో కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. కారులోని వ్యక్తులు రాయచోటు నుంచి కడప వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఇరుక్కున్న వ్యక్తులను పోలీసులు బయటకు తీశారు. మృతులు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గువ్వల చెరువు ఘాట్లో కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. ఘటన వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రాథమికంగా పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, కడప రాయచోటి వెళ్లే ప్రధాన రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ ప్రాంతానికి చెందిన వారు తన కారు తీసుకుని బెంగళూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు, ఇద్దరు గాయాలయ్యి. అయితే ఎవరైతే ఆ మృతులు మొత్తం కూడా కారు అంతా నొక్కి పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో ప్రమాదం కావడంతో నొక్కిపోయింది. లోపల ఇరుక్కోవడం జరిగింది. బయట అందరూ కూడా మృతులు అందరూ కూడా ఇరుక్కోవడంలో మొత్తం పోలీసులు స్థానికులు సకాలంలో అక్కడ చేరుకొని కారుని యంత్రాలతో బయటకు తీసి అది మొత్తం కారును తిప్పి ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలిన ముగ్గురు మహిళలు, ఒక పాప, నలుగురు మృతి చెందడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఘాట్ లో పదే యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ ఘాట్ లో పదే జరుగుతున్నాయి యాక్సిడెంట్లు. ఆ మలుపు వద్ద చాలా ప్రమాదం, కారు స్లో కావడంతో లారీ వచ్చి బ్రేకులు పడకపోవడం, లారీ దాని మీద పడడం జరిగింది. దాంతోనే ప్రమాదం కారణం. వీళ్ళంతా బద్వేల్ ప్రాంతానికి చెందిన వారు. ఈ మొత్తం మీద అయితే ప్రమాదం సకాలంలో ఇద్దరినైతే రక్షించగలిగారు, కానీ మొత్తం నలుగురు మృతి చెందడం జరిగినవి. రైట్.